సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారికి టీడీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి బుద్ధా వెంకన్న గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. 2014, 19, 24 ఎలక్షన్స్లో అసలు ఎన్టీఆర్ గారు పార్టీ తరఫున ఎటువంటి ప్రచారం చేయలేదు, ఆయనకు పార్టీకి సంబంధం లేదన్నట్టుగా ఆయన మాట్లాడడం చూసినాం. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది సార్. దీనిపైన వైసీపీ వాళ్ళు కూడా ట్వీట్ చేశారు వాళ్ళ ఉద్దేశంతో. అలాగే ఆయన లోకేష్ గారికి టీడీపీ పార్టీ బాధ్యతలు అప్పగించాలి, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజు మాత్రమే ఇది అవ్వాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం కూడా చూస్తున్నాం సార్. ఆయన మాటలను ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? శకపురుషుడు పేరుతో వీళ్ళు నిర్వహించినటువంటి ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమానికి కూడా దూరంగానే ఉన్నాడు ఆయన. డయాస్ ఎక్కలేదు. పార్టీ నిర్వహించే పనులకి, కుటుంబం నిర్వహించే పనులకి దూరంగా ఉన్నాడు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం వెళ్ళి పరామర్శిస్తున్నాడు. ఆ మధ్య ఎన్టీ రామారావు గారి కుమార్తె చనిపోయారు ఇక్కడ, సూసైడ్ చేసుకుని. ఆ రోజు వెళ్ళాడు ఇతను, అంతవరకే. అది కూడా బయట నుంచి అలా తన వైపు నుంచి ఒక నివాళి అర్పించి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి లేడు. ఎందుకంటే అతన్ని చాలా ఇబ్బంది పెట్టారు వీళ్ళు. అతని పర్సనల్ లైఫ్లో చాలా ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర ఫ్యామిలీకి ఉంది, పార్టీకి ఉంది. ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ప్రయత్నాలు జరగటం నాకు తెలుసు. సో వాళ్ళు ఆయన సినిమాలు ఫ్లాప్ చేయడానికి ప్రయత్నాలు చేశారు, ఆయన్ని కుటుంబంలో కలవకుండా చేశారు. నిజానికి ఆయన 2 యుద్ధాలు చేశాడు ఏకకాలంలో. ఒక యుద్ధం కుటుంబంలో స్థానం కోసం, రెండోది సినిమా పరిశ్రమలో స్థానం కోసం. సినిమా పరిశ్రమలో ఒక స్థానం సంపాదిస్తే ఇది తేలిక అనుకున్నాడు, అది సాధించాడు. కానీ ఇది సాధ్యం కావట్లా. ఈ రోజుకి శిఖండులు అడ్డుపడుతూనే ఉన్నారు బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు. ఆ అడ్డుపడే ప్రోగ్రాంలో భాగంగానే అతను మాట్లాడాడు. వైసీపీ వాళ్ళకి అసలు సంబంధం లేని గొడవ ఇది. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ గురించి, ఎందుకు ఓన్ చేసుకుంటున్నారంటే వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ని, సీనియర్ ఎన్టీఆర్ని ఇద్దరిని తెలుగుదేశం పార్టీ నుంచి పక్కకి నడిపించాలి అనేది వాళ్ళ ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాము హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అప్పుడు కొంత బెడిసికొట్టింది. అది మిస్టేక్ చేశామని ఇప్పటికీ వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళ వ్యూహం ఏంటి? మొదటి నుంచి లక్ష్మీపార్వతి గారికి ప్రామినెంట్ రోల్ కల్పించడం వైసీపీలో. దానికంటే ముందే ఆవిడని రోడ్ నెంబర్ 13 ఇంట్లోంచి రామారావు గారి పిల్లలు బయటకు ఈడ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి భారీగా డబ్బులు పంపించి ఆవిడని ఆదుకున్న సందర్భం అందరికీ తెలుసు. ఎందుకు ఆదుకున్నాడు ఆ రోజున ఆవిడ్ని? అంటే నిజానికి ఆవిడ్ని బయటకు గెంటారు, కానీ ఆల్టర్నేటివ్ ఆవిడకు ఇంకో నివాసం ఏర్పాటు చేశారు వీళ్ళే. అది జరిగినా జరగకపోయినా నేనున్నాను మీకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు తిరిగి వచ్చే లోపే ఒక అభయం ఇచ్చేశాడు. ఈ అభయం ఇవ్వటం వెనకాల వ్యూహం కూడా అదే. ఇప్పుడు ఎన్టీఆర్ మీద ప్రేమ కురిపించటం, జూనియర్ ఎన్టీఆర్ మీద. అలాగే ఎన్టీ రామారావు గారి తర్వాత సంక్షేమం విషయంలో మా తండ్రే అని జగన్మోహన్ రెడ్డి స్వయంగా మన ఎన్నికల సభల్లో మాట్లాడాడు. నాకు ఈ సంక్షేమ పథకాల విషయంలో వాళ్ళిద్దరూ ఆదర్శం అని చెప్పాడు. చెప్పడం వెనకాల ప్రోగ్రాం ఏంటంటే ఆయన పదే పదే చంద్రబాబు ప్రస్తావన వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు అని అలా సింగులర్గా మాట్లాడ్డాడు. పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అంటాడు. అదేదో ఇంటి పేరులాగా. పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచిన అనేది చంద్రబాబు ఇంటి పేరేమో అనుకుంటారు ఎవరన్నా విన్నవాళ్ళు. అట్లా చంద్రబాబు ప్రస్తావన వచ్చినప్పుడల్లా అది మాట్లాడకుండా ఇతని పేరు ప్రస్తావించడు ఇతను. సో ఇవన్నీ దేనికి చేశారు వీళ్ళు? ఏమిటి వీళ్ళ దీని వెనకాల ఉన్న వ్యూహం ఏంటంటే ఎన్టీఆర్ని, జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ నుంచి పక్కకు లాక్కొచ్చి ఇది రామారావు గారు పెట్టిన టీడీపీ కాదు, ఇది నారావారి టీడీపీ. సో ఎన్టీ రామారావు గారి మీద మీకు ఏ సింపతి ఉన్నా, ఏ అభిమానం ఉన్నా దయచేసి ఆ పార్టీతో వెళ్ళొద్దు. ఎన్టీఆర్ మీద నిజమైన ప్రేమ ఉంది వైసీపీకి. సో వైసీపీ వైపు రండి అని పిలుపునివ్వటం కోసం వ్యూహాత్మకంగా వాళ్ళు పదే పదే ఈ విషయాలు మాట్లాడుతున్నారు. అది వాళ్ళ వ్యూహం. లోకేష్ని ఒకవేళ ఎన్టీఆర్ నిజంగానే రంగప్రవేశం చేసేస్తే ఏమైపోద్ది నారా కుటుంబం అనే భయం ఎక్కడో ఉంది వాళ్ళకి, పార్టీలోనూ కుటుంబంలోనూ. ఆ భయం ఉండటం వలన ఆ భయం ఎలా బయటపడుతుంది? ఇలాంటి వాళ్ళ ద్వారా, బుద్ధా వెంకన్న ద్వారా. అలాగే రామారావు గారి మనవాళ్లలో ఒక అతను ఈ మధ్య సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, జయకృష్ణ గారి అబ్బాయి. అతను కూడా జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ కొన్ని ప్రస్తావనలు చేస్తున్నాడు.
ఇదంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ నుంచి లొకేషన్ కాపాడుకునే ప్రయత్నంలో వీళ్ళు చేస్తున్నారు. ఈ క్రైసిస్ని ఇంకొంచెం క్రైసిస్ చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. నిజానికి వైసీపీ వాళ్ళకి సంబంధం లేని వ్యవహారం, కానీ గోడ దాటి వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళేమో అతని జీవితంలో రాజకీయం చేస్తున్నారు, ఎన్టీఆర్ జీవితంలో. ఇది మొత్తం ఈ సీన్ వెనకాల ఉన్న కథ. ఈ వీళ్ళిద్దరికీ ప్రయోజనాలు ఉన్నాయి. బుద్ధా వెంకన్నకి ప్రయోజనం ఉంది, అటువైపు జగన్ మీడియాకో లేకపోతే జగన్ పార్టీకో కూడా దీంతో ప్రమేయం ఉంది, సంబంధం ఉంది. దీని నుంచి కొంత గెయిన్ అవ్వాలనేటువంటి ప్రోగ్రాం ఉంది. వీళ్ళకి ప్రోగ్రాం ఉంది, వాళ్ళకి ప్రోగ్రాం ఉంది. ఇద్దరు ఈ ప్రోగ్రామ్స్ ఉండటం వలన రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటున్నారు. అసలు ఈ వివాదంతో ఏమాత్రము సంబంధం లేకుండా అక్కడ నుంచి ఆయన సినిమా ఆయన చేసుకుంటున్నాడు దేవర. రేపు రిలీజ్ అయితే అంటే అభిమానులు మాట్లాడితే టర్న్ తీసుకున్నట్టుగా అర్థం. ఎన్టీఆర్ అభిమానులు కనుక ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏదైనా అన్యాయం జరుగుతోంది అని కనుక సీరియస్ రియాక్షన్ అయితే, అంటే హీరోలు భక్తుల అంటే దేవుళ్ళు భక్తుల ద్వారాను హీరోలు అభిమానుల ద్వారా మాట్లాడతారంటారు. అట్లా ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడితే ఎన్టీఆర్ మాట్లాడినట్టుగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అయితే ఆయన స్పందించట్లేదు. జరిగేది జరగనే అప్పుడు చూసుకుందాం అన్న టోన్లో ఉన్నాడు ఆయన. రాజకీయాల్లో ఇమ్మీడియట్గా వేలు పెట్టాలనే ఆలోచనతో కూడా ఆయన లేడు. ముందు సినిమాలు, తన కెరియరు, ఆ గొడవ అయిపోయిన తర్వాత దీని గురించి ఆలోచిద్దాం, అప్పటిదాకా ఇది ఉంటే ఈ లైన్లో ప్రయాణిద్దాం, లేకపోతే ఆల్టర్నేటివ్ లైన్ వేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నాడు అతను. అందుకని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏమైపోతోంది, అక్కడ క్రైసిస్ ఏమిటి, అక్కడ దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ ప్రోగ్రామ్స్ ఏవి అతను ఆలోచించడం లేదు. అందుకనే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా సైలెంట్గా ఉన్నాడు. ఇది కండిషన్, ఎన్టీఆర్ కండిషన్. దాని మీద కూడా వీళ్ళ విసురులు ఉన్నాయి. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఆయన సీరియస్గా పట్టించుకోలేదు అనే ప్రస్తావన కూడా చేసి ఉన్నారు. ఆయన ఖండన అయితే తెలియజేశాడు, తన సాలిడారిటీ తెలియజేశాడు. అక్కడ వరకే పరిమితం అయ్యాడు. అంటే తనకంటూ ఒక గిరి పెట్టుకుని అది దాటకుండా వ్యవహరించాలి అని అనుకున్నాడు. వీళ్ళు చేసిన పనుల వల్లనే ఆయన గిరి దాటి బయటకు రాడు. కాబట్టి అతను ఏదో అన్యమనస్కంగా చేస్తున్నాడు ఈ పనులన్నీ అని ఒక దుష్ప్రచారం వీళ్ళు ప్రారంభించి చేస్తున్నారు. సో ఈ టోటల్ ఎపిసోడ్లో నష్టపోతోంది జూనియర్ ఎన్టీఆర్. అతన్ని టార్గెట్ చేసి వీళ్ళిద్దరూ పవర్ గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు, బుద్ధా వెంకన్నను వైసీపీ బ్యాచ్. సో వీళ్ళిద్దరికీ మోటోస్ ఉన్నాయి. వీళ్ళిద్దరికీ ఎన్టీఆర్ మీద ప్రేమ లేదు. ఏ ఎన్టీఆర్ మీద ప్రేమ లేదు, సీనియర్ మీద లేదు, జూనియర్ మీద లేదు. ఊరికనే పవర్ రాజకీయాల్లో భాగంగా ఎవడి చంద్రబాబు ప్రాపకం కోసం ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నాడు ఆయన. బుద్ధా వెంకన్న చంద్రబాబు ప్రాపకం కోసం మాత్రమే. చంద్రబాబుకు పవర్ రాకపోతే ఇమ్మీడియట్గా పార్టీ మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అతను వైసీపీలోకి. ఇది అతని కండిషన్. అందుకని దీన్ని అంత సీరియస్గా పట్టించుకోనక్కర్లేదు. అది వైరల్ అయిందా ఇంకోటి అయిందా అనేది అంత సంబంధం లేదు. కానీ పట్టించుకోని అవసరం లేనటువంటి, పట్టించుకునే అర్హత లేనటువంటి వ్యవహారం అది బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు. వైసీపీ దానికి కౌంటర్ ఇవ్వడం కూడా జస్ట్ ఇష్యూని బర్న్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నమే. తద్వారా ఆ వెలుగులో తమకేమన్నా ఉపయోగం జరుగుతుందేమో అని ఒక ఆశ. ఆ ఆశ చొప్పున గందరగోళం చేస్తున్నారు. సీఎం అభ్యర్థితను అది చెడగొట్టారు వీళ్ళు అనేది అరెస్ట్ చేయడం ద్వారా ఒక పార్టీకి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిని కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని వినియోగించుకుని ఇతను ఎంటర్ అయ్యి మద్దతు ప్రకటించడం ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మనసులు గెలుచుకొని పవన్ కళ్యాణ్ అనేవాడు ఆల్టర్నేటివ్ లీడర్గా ఎదిగిపోయి ఉన్నాడు. దాంతో ఒకవేళ ఇప్పుడు కూటమి గెలిచిన లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించలేని పరిస్థితి చంద్రబాబుది. అయితే చంద్రబాబు అవ్వాలి, లేదు నేను కాకూడదు అనుకుంటే పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. అటువంటి ఒక సిట్యుయేషన్ని క్రియేట్ చేసి పెట్టారు అక్కడ. ఆ క్రియేట్ చేసిన వాళ్ళు జగను పవన్ అనే ఆయన నమ్మకం. ఆ చిరాకు ఉంది ఆయనకి. ఆ చిరాకుతో ఆయన ఆ మధ్య నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆయన అడగండి అన్నాడు. ఎవరిని? చంద్రబాబుని అడగమని. అంత చిరాకుగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆ చిరాకులో ఉండగా, ఆ చిరాకు కారణంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈసారి రాష్ట్రవ్యాప్త ప్రచారానికి దూరంగా ఉన్నాడు ఆయన. తన నియోజకవర్గం వరకు మాత్రమే పరిమితమై ఉన్నాడు. చాలా తక్కువ సభల్లో మాట్లాడాడు ఆయన. అది కూడా పవన్ కళ్యాణ్ని అన్నా అని సంబోధిస్తూ మాట్లాడాడు ప్రతి వేదిక, కలిసి ఉన్న ప్రతి వేదిక మీద.
అది కూడా తక్కువే, 3-4 మీటింగ్స్ కంటే వాళ్ళు కలిసి పార్టిసిపేట్ చేసింది కూడా లేదు. ఇది లోకేష్ కండిషన్. ఇప్పుడు లోకేష్ని ప్రమోట్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఇతనికి ప్రమాదం ఉందని, అంటే వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు గారి వయసు అయిపోతుంది, పార్టీ ఇబ్బందుల్లో పడిపోతుంది, లోకేష్ సమర్థవంతమైన నాయకుడు కాదు అనే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ పేరు తీసుకొస్తున్నారు. ఎన్టీఆరే దిక్కు ఈ పార్టీకి. ఈ పార్టీని ఏదో ఒక రోజు ఆదుకుని నిలబెట్టగలిగిన వాడు ఎన్టీఆరే అనే ప్రచారం జరుగుతోంది. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం నారా కుటుంబానికి ఉంది. నారా కుటుంబంతో పాటు నారా కుటుంబాన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళకు ఉంది. అందుకని వీళ్ళందరూ పని కట్టుకుని బుద్ధా వెంకన్న అండుకో ఎన్టీఆర్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అతనికి పార్టీతో సంబంధమే ఉంది అని. సంబంధం లేదు, ఉందని ఆయన అంటలేదు కదా, మీరెందుకు ఇప్పుడు కొత్తగా ఉంది నాకేదో కావాలి అని ఎన్టీఆర్ వచ్చి ఏ రోజున వీళ్ళని అడగలేదు. ఆయన అన్ని కార్యక్రమాలకి దూరంగానే ఉంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.